దేవుడు మనతోటి వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఎన్నో మార్లు పాటలతో మాట్లాడుతుంటాడు. ఎన్నో మార్లు మనతోటి సహోదరుల సలహాల తోటి మాట్లాడుతుంటాడు. ఎన్నో విధాలుగా మనకు సూచనలతోటి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ మరి ఆయనలో జీవించాలని ఆశిస్తూ ఆయనకు విధేయులుగా జీవిస్తే తప్పకుండా దేవుడు మనతో సమయానుకూలంగా మాట్లాడుతూ అన్ని విధాలుగా మనం ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా మనకు మార్గము చూపిస్తూ మనను దీవిస్తుంటాడు. చాలా మటుకు మనం ఏం చేస్తుంటామంటే దేవుని ఆజ్ఞలకు మనము అవిధులుగా జీవిస్తుంటాం. విధేయత చూపించకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తుంటాం. మరి తెలుసున్నాక కూడా మనం ఏం చేస్తుంటాం, కొన్నిసార్లు పాపాలు చేస్తూనే ఉంటాం. ఎన్నో విధాలుగా మరి ఆయన నామంని దూషిస్తుంటాం. మరి ఆ సమయంలో మరి దేవుడు మరి ఏ విధంగా మనతోటి మరి సంచరిస్తాడో, మనతోటి నివసిస్తాడు అనేది ప్రశ్న మరి మిగిలిపోతుంటుంది. మనం పాపంలో ఉన్నామంటే మనం దేవునికి దూరంగా ఉన్నట్లు అని మనం గుర్తుంచుకోవాలి. మాటలతోటి, ఉద్దేశములతోటి, తలంపులతోటి, కార్యములతోటి, చూపుతోటి, ఎక్కడ ఉండొద్దో ఆ చోట్ల ఉండడం విషయంలో అయినా, మరి ఆయనకి ఇచ్చే స్థానం ఇవ్వకపోవడం విషయంలో అయినా ఏ విధంగా ఆయనను మనము దుఃఖిస్తున్నామో అనేది మనం గమనిస్తుండాలి. ఎన్నో పాటలతోటి ఈరోజు ఏం నేర్చుకున్నాము, ఆయన మన గురించి ఎంతో త్యాగం చేసినాడు. ఆయన ఎంతో గొప్పవాడై ఏం చేస్తున్నాడు, ఎటుపాటి వారము మనంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, రక్తం ఆయన ప్రాణం అర్పించి మన కోసము, మనం చేసిన పాపాల కోసం ఆయన శిక్షను మోసి మరి ఆయన ప్రాణముతోటి పరిహారము చెల్లించినాడు. మరి అందుకే మనం ఏం చేస్తుండాలా, ఆయన కోసం జీవిస్తాను అనేది మనము జీవిస్తుండాలి. ఈరోజు కూడా మరి ఇశ్రాయేల్ దేశము మరి ఎంతో మరి కృంగి ఉన్న పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళను ఎంతో వాళ్ళు మరి అన్ని 4 విధాలుగా 4 అంటే ఆల్ 4 సైడ్స్ అంటే ఏంటి తెలుగులో 4 దిక్కుల నుంచి వాళ్ళ మీదకి దాడి చేస్తున్నారు. మొన్నటిదాకా హమాస్ అనేది వాళ్ళు దాడి చేసినారు. ఇప్పుడు తూర్పు నుంచి ఫ్రమ్ ది ఈస్టర్న్ సైడ్ హెజ్బొల్లా వాళ్ళు దాడి చేస్తున్నారు. చూడండి, ఒకరు పోతే ఒకరు, ఇప్పుడు కొన్నిసార్లు ఇద్దరు కలిసి దాడి చేస్తున్నారు. అటు నుంచి ఇటు నుంచి దాడి చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం వాళ్ళకు ఆ విధంగా వాళ్ళకు ఏమైపోయిందంటే నిద్ర లేని పరిస్థితిలో ఉన్నారు. నిద్ర ఏ సమయంలో ఏ బాంబు పడుతుందో అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా? వాళ్ళు దేవునిని ఇంకా యేసు ప్రభుని వాళ్ళు క్రీస్తు మెస్సయ అంటే రక్షకుడు అని వాళ్ళు ఇంకా నమ్ముతలేరు. ఆ రోజు కూడా మొదలైంది, మెల్లగా తెలుసుకుంటున్నారు. కానీ అది సంపూర్ణంగా వాళ్ళు తెలుసుకునేదాకా మరి దేవుడు తప్పకుండా వాళ్ళని ఈ విధంగా మరి వాళ్ళను నడిపిస్తాడని మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏమై ఉన్నారు, విధేయత లేకుండా జీవించినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని శిక్షిస్తున్నాడు. మరి వాళ్ళ జీవితాలను చూస్తూ మనం కావాలా, మనం కూడా పాఠంలో నేర్చుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఏ విధంగా దేవునికి దూరంగా ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం ఆయనకు ఆజ్ఞలను మనము ఆలకిస్తలేము, చెవియొత్తలేము. వీఆర్ నాట్ హియరింగ్ హిస్ వర్డ్స్. ఇన్ వాట్ వేస్ ఆర్ వి డిస్టెంట్ ఫ్రమ్ హిమ్ అనేది ఆలోచిస్తుండాలి. ఎందుకంటే మనం చేస్తున్న తప్పులు మళ్ళీ చేస్తుంటే దానికి ఎన్నో పరిమాణాలు ఉంటాయి. తప్పకుండా పరిమాణాలు ఉంటాయి. దేవుడు మనం శోధించాడు, కానీ మనం సరి చేసుకోవడానికి ఏం చేస్తుంటాడు, శిక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. పరీక్షలు పంపిస్తుంటాడు, పరీక్షలు ఇస్తుంటాడు. పరీక్షలు కొన్ని ఏంటంటే మనకు అది శిక్షగా కూడా ఉంటుంది. ఎందుకు, నువ్వు సరి చేసుకుంటలేవు. నువ్వు పాపం చేస్తే నీకు తప్పకుండా శిక్ష ఖాయం. అంతే, పాపముకి ఏంటి శిక్ష, మరణం. కానీ ఆ మరణం ఆయన ఏం చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. కానీ ఏం చేస్తాడు, మనం సరి చేసుకోవడానికి కొన్నిసార్లు మనను కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి, వ్యాధుల నుంచి ఏం చేస్తుంటాడు, నడిపిస్తుంటాడు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆయన ఎంతో మిక్కిలిగా ప్రేమించిన ఆ ఇశ్రాయేల్ దేశమే ఏం చేస్తుంది, ఈరోజు ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక మిజైల్ వాళ్ళ మీదకి వస్తే, ఒక మిజైల్ని వాళ్ళు ఆపడానికి 600,000 అంటే ఎంత, 600,000 అంటే ఎన్ని,
6 లక్షలు అనుకో, తెలుగులో అంటే $6 లక్షలు ఖర్చు అవుతాయి వాళ్ళ ఐరన్ డోమ్ని మిజైల్స్ వాళ్ళు చేయడానికి, ఆపడానికి. అంత ఖర్చు అయిన జీవితం వాళ్ళ జీవితం. అంటే వాళ్ళకు డబ్బులు తక్కువేం లేవని కానీ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు యూదులు, కానీ ఖర్చే. మెల్లగా ఏమైపోతుంది, అదేదో ఒక రోజు ఇదవుతుంటుంది. మెల్లమెల్లగా ఏమవుతుంది, వాళ్ళు మెల్లమెల్లగా ఇప్పుడు వాళ్ళ మీదకి దాడి ఎక్కువ అవుతున్నందుకు వాళ్ళు కూడా కొంచెము కృంగిపోతున్నట్టు గమనిస్తున్నాం. మరి ఆ పరిస్థితిలో మనం దేవుడు ఉంచలేదే, మనకి ఇంకా స్వేచ్ఛ దయచేసినాడు, మనం ఫ్రీగా ఉన్నాం. మరి ఏ విధంగా జీవిస్తున్నాం? ఈరోజు ఈ ఉదయకాలంలో కొన్ని వచనాలు చూస్తూ మరి గమనిద్దాం. నంబర్స్ 15th చాప్టర్ 15వ అధ్యాయము 30-31 వచనాలు చూద్దాం. 30 and 31 verses. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనాను సాహసించి, చూడండి, సాహసించి పాపము చేసిన ఎడల వాడు ఏమవుతాడంట, యెహోవాను తృణీకరించిన వాడవుతాడు. పాపము చేయాలంటే ఏం చేయాలి మనము? ఇక్కడ మంచిగా ఉంది వాక్యం. పాపం చేస్తుంటే ఏమంటున్నాడు? సాహసము ఏమన్నాడు? సాహసించి, ప్రిసంప్షస్ సిన్ అంటారు. అంటే ధైర్యముతో చేస్తున్నాం పాపం. ఎందుకు? దేవుడు తెలుసు మనకు. దేవుడు చేయొద్దు అని చెప్పినాక మన హృదయంలో మనకు తెలిసిపోతుంది ఏంటిది పాపము చేయొద్దు. ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు చెప్పండి? ఇంకా ఎవరు ఆడతలేరు. 3 ఆడుతున్నారు, 4 ఆడుతున్నారు, 5 ఆడుతున్నారు, 7 ఆడుతున్నారు, 8 ఆడుతున్నారు. తక్కిన ఎంత మంచి వాళ్ళు అనుకోవచ్చు. మంచిదే, అబద్ధాలు ఆడతలేరంటే ఎంత మంచి వాళ్ళు. చూడండి, నేను మళ్ళీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఎక్కడున్నాము? చివరి రోజులో, చివరి గడియలో ఉన్నాం. చివరి గడియలు అంటే ఆయన పిలుపు ఏ సమయంలోనా రావచ్చు. అవకాశం వచ్చినప్పుడు నేను అదే చెప్పాలని నాకు మరి దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. సిద్ధంగా ఉండేటట్టే నన్ను ఏం చేస్తుంటాడు? సిద్ధపరచుకోమని చెప్తుంటాడు. నన్ను నేను సిద్ధపరచుకుంటూ మరి ఇచ్చిన బాధ్యతను ఏం చేయాలి? నేను నెరవేర్చాలి. అందుకే ఇదే వాక్యం మళ్ళీ వస్తుంటుంది. ఏంటి? పాపము లేని జీవితం. పాపము చేయాలంటే ఏం చేయాలి? మనము ధైర్యం చేయాలా? అవునా? ఎందుకు? నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావు? ఇప్పుడు ఆరాధించినాం అందరం. ఆయన ఏమై ఉన్నాడని ఆరాధించినాం, ఆయన ఎంత గనుడని ఆరాధించినాం, ఆయన మహోన్నతుడని మనం ఆరాధించినాం, సర్వసృష్టికర్త అని ఆరాధించినాము, ఆయన అందరికీ సర్వాధికారి, మైటీ లార్డ్, సావరెన్ గాడ్ అని మనం ఆరాధించినామే. మరి మనం తప్పు చేసినప్పుడు ఎవరిని ఎదిరిస్తున్నట్టు? మనము ఆ దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలకు ఏం చేస్తున్నాం? మనము అవిధులుగా జీవిస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎందుకు అంటే చూడండి, వాడు యెహోవాను తృణీకరించిన వాడు గనుక అటివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా ఏమంట? జనులలో ఉండకుండా. ఎవరికి ఇష్టం ఇలా దేవుని పిల్లల నుంచి ఆయన కొట్టివేయబడము? ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ టేకింగ్ అవర్ లైఫ్స్ ఫర్ గ్రాంటెడ్. ఆయన ఇచ్చిన కృపను ఏం చేస్తున్నాము? చాలా సులభంగా ఏమవుతుందిలే అనుకుంటున్నాం. అంటే ఏంటి? ధైర్యం చేస్తున్నాం. మనం ఎవరిని శోధిస్తున్నాం? మనము దేవుణ్ణే శోధిస్తున్నాం. ఆయన ఆజ్ఞలను మనము వినకుండా ఏం చేస్తున్నాం? ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నాం. అంతే కదా? ఏం చేసుకుంటావు చేసుకొని ఆయనను ఏం చేస్తున్నాం? మనము రెచ్చగొడుతున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాం. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, మైండ్ఫుల్ వెన్ వీ వాక్ అగేన్స్ట్ ద లార్డ్, వెన్ వీ డు నాట్ షో ఒబీడియన్స్ టు హిస్ కమాండ్మెంట్స్, వీఆర్ ట్రిగరింగ్ హిజ్ యాంగర్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఆయన ఏం చేసినాడు? ఆయన ఏకైక కుమారుణ్ణి, ఎంతో ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి, హిజ్ బిలావెడ్ సన్. బైబిల్ చెప్తుంది ఏమంటుంది? ఆయన బిలావెడ్ సన్, ప్రేమించిన ఆయన ఏకైక కుమారుని ఏం చేసినాడు? మన గురించి పంపించి మనతోటి ఏం చేసినాడు? చెప్పు దెబ్బలు తినిపించినాడు.
సృష్టి ఏం చేసింది? సృష్టికర్తను కొట్టింది. అర్థం చేసుకోండి, ఎంత ఘోరమైన దృశ్యం అది. ఆలోచించండి. ఆయనను కొట్టినారు, చెప్పులతోటి కొట్టినారు, ఆయనను కొరడాలతో కొట్టినారు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన మన మధ్యలో వచ్చి సంచరించినాక అలాంటి మనం ఏం చేస్తాం? ఆయనను బాధ పెట్టినాం. మరి తండ్రికి కోపం రాదా? అంత ఇచ్చినాక నేను క్రైస్తవుని అని నేను ఆయనతో ఒప్పందము తీసుకొని బ్యాప్టిజంలో అందరి ముందు సాక్ష్యం ఇచ్చినాక నేను ఇష్టం ఉన్నట్లు జీవిస్తే దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? కనికరించాలి, కృప చూపి. అంతేనా? ఎన్నిసార్లు కనికరిస్తాడు, ఎన్నిసార్లు కృప చూపిస్తాడు? ఆయన చూపిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఇంకను మనం ఈ వాక్యం వింటున్నామంటే ఆయన కృప. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన కృప. వాక్యంతో సరి చేసుకోవడానికి ఇంకొక అర్హత, ఇంకొక అవకాశం. హి హస్ గివెన్ us another opportunity to rectify. సరి చేసుకోమంటున్నాడు. నువ్వు ఏ విషయంలో నువ్వు ఆయనకు దూరంగా ఉన్నావో, ఏ విషయంలో ఆయనను నువ్వు దుఃఖిస్తున్నావో, ఏ విషయంలో ఆయనను నువ్వు బాధ పెడుతున్నావో, ఏ విషయంలో ఆయన రక్తమును నువ్వు వృధాపరుచుకుంటున్నావో ఆలోచించుకో. సమయం వెళ్ళిపోయింది. సమయం చాలా మనకు ఏమంటారు? ద టైమ్ ఇస్ లాంగ్ పాస్ట్. వీఆర్ ఇక్కడ ఆయన వచ్చే సమయం అవుతుంది. అంటే ఏంటి? రాత్రి ఎంతో అయిపోయింది, త్వరలోనే రాబోతున్నాడు. మరి ఎక్కడ మనం నిలబడి ఉన్నామో ఆలోచించుకోండి ప్లీజ్. చెప్పేది ఎందుకంటే ఆయన ప్రణాళికలో ఉన్నామంటే ఆయన ఏం చేస్తాడు? కొన్నిసార్లు దెబ్బలు కొట్టన మనను సరి చేసుకుంటాడు. ఆ దెబ్బలు ఎందుకు తినాలా? వై షుడ్ వి బీ హిటన్? వై షుడ్ వి టేక్ దట్ పెయిన్? వై షుడ్ వి హ్యావ్ ద డిజీజ్? వై షుడ్ వి బీ టార్మెంటెడ్? మనం ఎందుకు ఆ పరిస్థితుల నుంచి నడవాలా? ఆ ఆర్థిక పరిస్థితులు, కష్టాలు వస్తాయి, మనకు బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఇవన్నీ పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు? మనం దేవునితోటి సరిగా లేము. హీబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హీబ్రూస్ 10 26 నుంచి 31 చదువుదాం. 26 to 31. మనము సత్యమును గూర్చి, చూడండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటే ఏంటి? వి నో దట్ ఇది తప్పు. మనం దాని గురించి అనుభవ జ్ఞానం అంటే ఏంటి? వి హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. యు నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నీకు అనుభవ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఏంటి? ఏది తప్పో, ఏది కరెక్టో అవి తెలుసుకున్నాక ఎవరికి తెలుసు? తప్పు ఎవరికి తెలియదు చెప్పండి? ఒకటే చేయలేస్తుంది మన దగ్గర. టెక్నాలజీకి ధైర్యం లేదా? రెండో చేయలేస్తుంది, ఇప్పుడు మూడో చేయలేస్తుంది, నాలుగో చేయలేస్తుంది, ఐదో చేయలేస్తుంది, ఆరో చెయ్యి కొంచెం లేపాలా అని లేస్తుంది ఒక చెయ్యి, ఆరో చెయ్యి. అలా తెలుసు మనకు ఏది తప్పో ఏది రైట్ మన బాగా తెలుసు. మనం బైబిల్ చదవడం అవసరం లేదు. ఎందుకు? మనకు అనుభవ జ్ఞానము దేవుడు దయచేసినాడు. ఆయన గురించి మనకు తెలియపరిచినాడు. మనం చాలా శ్రేష్ఠులము. మనం మర్చిపోతుంటాం. చాలా మందికి లేదు ఈ అవకాశం. ఎందుకు? లోకంకి ఇంకా తెలియదు. ఇన్ని చూసినాక కూడా వాళ్ళు దేవుని నమ్మరు. ఎందుకు? వాళ్ళకి దేవుడి కృప దయచేయలేదు. కానీ మనకు దయచేసినాడు. కానీ మనం పిలిచినాడు. మనము ఏర్పరచే వాళ్ళ మధ్యలో ఉన్నామా, పిలిచిన వారి మధ్యలో నిలబడుతున్నామా ఆలోచించుకోండి. ఎంతోమందిని దేవుడంట పిలిచినాడు, కానీ ఏర్పరిచిన వారు కొందరే. మరి ఆయన గురించి, ఆయన చేసిన దానిలో ఏం చేయాలి? మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా. వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ దట్ వీ విల్ లివ్ రైట్. చదువుదామక్క. ఏమక్క? బుద్ధిపూర్వకముగా అంటే తెలుసుకొని కూడా నువ్వు పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకను అమ్మ చూడండి, ఆ బలి ఉండదు అంటుంది. అంటే ఏంటి? ఆ పాపముకి ఏముండదంట? బలి ఉండదు. అందుకే చెప్తుంటా,
రండి 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 అంట. ఎంతమంది వస్తున్నారు సమయానుకూలంగా? మళ్ళీ ఒకటే చేయి. వస్తున్నారు, కొందరు రాకుండా కొందరు ఉన్నారులే, నాయసి వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, రైట్. కానీ కొందరు ఏమవుతుందిలే, దేవుడు కృప కలిగిన వాడు, కనికరం చూపించేవాడు, దయ చూపించేవాడు అనుకుంటున్నాం. కానీ మనకు తెలుసు ఎందుకు ఆయన సన్నిధానానికి ఎప్పుడు ఉండాలి, మనము ఎప్పుడు ఉండాలా? నేనంటే చెప్తున్నా, 15 నిమిషాల ముందని ఉండాలి, 15 నిమిషాల ముందు ఉండాలి. ఈయన టూ మచ్ చేస్తున్నాడు, ఈయన వచ్చేదే సరే, ఇంకా 15 నిమిషాలు ముందు రమ్మంటే ఎట్లా వస్తాం? అలా కూడా అంటాడు. ఈయన బాగా చెప్తాడు కానీ అంటే రావాలా? దీవించబడాలంటే ఎవరు? నీ జీవితము, నీ జీవితానికి నువ్వే లెక్క చెప్పుకోవాలా రేపు, అంతే. అప్పుడు తప్పకుండా దేవుడు అడుగుతాడు. రేపు మనం తీర్పు ముందు ఉంటాం. అప్పుడు ఏమంటాడు దేవుడు? అమ్మ, బాబు, ఆయన పంపించిన కదా, ఆయన ఉన్నాడు కదా మీ ముందు నిలబడి, రోజు అదే మొత్తుకుంటుంటాడు. ఏంటి మరి నువ్వు ఎందుకు వినలేదు ఆయన మాట అని అడిగినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మాట ఎందుకు వింటదేవా? నువ్వు కృప చూపిస్తలేవా? నువ్వు కృప కలిగిన దేవునివి, నువ్వు దయ చూపించిన దేవుని, నువ్వు కరుణామయునివి అని ఆరాధించినావు అనుకో, అప్పుడు ఏమంటాడు? నిన్ను నేను ఎనగనంటే ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? చలో మళ్ళీ ఇక్కడైనా ఒక క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేస్తారు? మరొకసారి ఆ క్లాస్ని చదివిపిస్తారు. ఆడ దిక్కు లేదు, ఆడ తీర్పులో దిక్కు. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. దీవించబడాలని లేదా? సరే, దీవించబడాలని లేని వారు చేయలేపండి. అబ్బో, ఇప్పుడు ఎవ్వరు లేపారు చూడండి. అంటే అందరికీ దీవెనలు కావాలా, ఆశీర్వాదాలు కావాలా, అన్నీ కావాలా? ఎందుకు వద్దు? మరి అవి కావాలంటే ఏం చేయాలి మనము? ఆయన ఆజ్ఞలను విధేయత చూపిస్తూ నడుచుకోవాలి. తప్పకుండా ఆయన యథార్థవంతులను దీవించాలని ఆయన కనుదృష్టి లోకమంతా సంచరించుచున్నదంట. చూడండి, యథార్థవంతులను. నువ్వు కొన్నిసార్లు తప్పిపోతాం, కానీ నీ యథార్థమైన మనసుతోటి అవును దేవా, నేను నీ గురించి జీవిస్తా, నీ గురించి నేను దేవా మరి సమయానికి వస్తా, నేను నీ గురించి నేను సాక్ష్యంగా జీవిస్తా అని మనం అలాంటి యథార్థమైన మనసుతో జీవిస్తే ఏం చేస్తాడు? తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. శరీరము మనని ఏం చేస్తుంటుంది? వ్యతిరేకిస్తుంటుంది. తప్పకుండా మనకు సాతాను అన్ని అడుగులు ఏం చేస్తుంటాడు? మనం దేవునికి ఎంత దగ్గర వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే వాడు ఏం చేస్తాడు? అంత మనను తోసేయాలని ప్రయత్నం చేస్తుంటాడు, అంతా. కానీ మనము ఆ విధంగా స్థిరమైన నిశ్చయతతోటి నడుస్తే తప్పకుండా మనం దీవించబడతామంటున్నాడు. ఇంకా కిందికి వద్దాం. ఆ పాప పరిహారము ఇంకా బలి ఉండదు కానీ న్యాయపు తీర్పునకు. అసలు మనము ఆయన తీర్పు ఉంది, ఆయన రాకడ త్వరలోనే ఉందని ఏం చేయాలి? మనము సంతోషముతో, ఉత్సాహముతో, విత్ గ్లాడ్నెస్, విత్ థ్యాంక్స్ గివింగ్, విత్ ఎక్సైట్మెంట్ ఇన్ అవర్ హార్ట్స్ ఆయన కోసం వేచి ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనము పాపంలో జీవిస్తూ ఆయనకి ఇట్లా జీవిస్తే ఏమవుతుంది? మనకు న్యాయపు తీర్పునకు భయముతో అంటున్నాడు. ఆయన తీర్పు కోసం ఏమవుతుంది? మనము అమ్మో మర్చిపోతాడా? ఈ పాపం చేసినానే, ఈ విధంగా విధేయత చూపించకుండా జీవిస్తున్నానే, మరి ఈ విధం ఆయన పట్టుకుంటాడా? ఆయన చూడలేదేమోలే. ఆ సమయంలో ఆయన మా భర్తను చూస్తుండేలే, నన్ను చూడలేదు. ఆయన ఈ సమయంలో మా భార్యను చూస్తుండే, నన్ను చూడలేదు. ఆయన ఏం చేస్తుంటాడు? తప్పకుండా మనం చేసే ప్రతి ఒక్క క్రియను ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడా ఏంటి? అది అక్కడ నోట్ అవుతుంది. ఎప్పుడైనా ఈ చిత్రగుప్తుడు అని తెలుసు ఎవరికైనా? ఎప్పుడైనా విన్నారా? కథలలో ఉంటారు. చిత్రగుప్తుడు అంటే ఎవరు?
లెక్కలు రాస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? మనం చేసే కార్యాలన్నీ కూడా ఎక్కడుంటాడు ఆయన? మన హిందూ కథలలో ఉంటాడు చిత్రగుప్తుడు అని. ఎవరు తెలియదా? యు డోంట్ నో ద పర్సన్. హీ ఈజ్ వన్ హూ సిట్స్ నెక్స్ట్ టు యమ ధర్మరాజు అంటారు. హూ? ద లార్డ్ ఆఫ్ హెల్, అంతే కదా, నరకంకి రాజు. ఆయన దగ్గర ఆయన కూర్చొని ఉంటాడు. ఎవరు? చిత్రగుప్తుడు ఉంటాడు. ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడు? ఎవరైనా అక్కడికి వచ్చే లోపల వాళ్ళ గురించి ఏం చేస్తాడు ఆయన? నీ గురించి ఒక హిస్టరీ బుక్ ఉంటుంది అనమాట. నీ గురించి ఒక పెద్ద పుస్తకం ఉంటుంది ఆడ. నువ్వు ప్రతి ఒక్క నిమిషం ఏమేమి చేసినావు అన్నీ కూడా అక్కడ రాస్తుంటారు అనమాట. ఆ రోజు ఇది చేసినావు, ఇది చేసి తీర్పు. అది ఎక్కడి నుంచి? మన దగ్గర నుంచి తీసుకున్నారు అవన్నీ. ఇక్కడ నుంచి మన దగ్గర నుంచే బేస్ చేస్తారు. వాళ్ళు చేసినారు. కానీ మన గురించి కూడా ఆ విధంగా ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుందని మర్చిపోకండి. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది అక్కడ. ఆ సమయంలో ఈ విధంగా నువ్వు చేసినావు, ఆ సమయంలో వీరి గురించి చెడుగా ఆలోచించినావు. బయటేమో ప్రేమ చూపిస్తూ లోపటేమో అంటే మనం అట్లా చూపాం. కానీ ప్రేమతోటే లోపల 2 షాట్లు ఇచ్చేస్తాం. ఎంతమంది ఇస్తారు? చాలా మంది ఇచ్చేస్తారు. అబ్బో చాలా మంది. ఏం చేస్తాము? నేను పని చేస్తున్నప్పుడు మా బాస్ని ప్రేమించినట్టే బయట చూపిస్తా. ఆయన నన్ను ఎన్నోసార్లు తిట్టిండు మా బాస్. పని సరిగ్గా చేయకపోతే తిడతారు కదా మన యజమానులు. తిట్టినప్పుడు ఏం చేస్తాము? కోపం వస్తుంది. ఏం చేస్తున్నాం? సార్, హలో సార్ అని మంచిగా మాట్లాడుతున్నా కానీ లోపల 4 తగిలిచ్చేస్తా ఆల్రెడీ పైన. కానీ దేవుడు ఏం చేస్తుంటాడు? పైన చూడాడు. ఏం చేస్తుంటాడు? లోపలి చూస్తుంటాడు. సో బీ వెరీ కేర్ఫుల్. ఎవరు చూస్తలేరు అనుకుంటావేమో, కానీ దేవుడు నువ్వు రహస్యంలో చేసిన పాపంని కూడా ఆయన ఏం చేస్తుంటాడు? తెలుసుకుంటాడు. న్యాయం, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఎందుకు? ఆయన ఏ పాపను కూడా ఆయన అందుకేం చేయాలి? ఆ పాపం విషయంలో ఏం కావాలో? మనము క్షమాపణ అడుక్కోవాలా. నువ్వు ఆ క్షమాపణతో పశ్చాత్తాపంతో రావాలా. పశ్చాత్తాపంతో వచ్చి ఏం చేయాలా? నీకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలా? నువ్వు దానిని జయించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మనతో కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం పాపాలు, ఈ బలహీనత, ఈ వ్యసనాలకు మనం కొన్ని అలవాటు అయిపోతాం. అవి మన చేతితోటి మనం ఆపుకుందామంటే కావు. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. అందుకే అంటుంటాం సంఘానికి రండి. ఎందుకు? అందరు కలిసి ప్రార్థన చేస్తుంటారు. ఆయన ఆత్మ అందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఒక బలమైన ప్రార్థనగా మారుతుంటుంది. ఒంటరి ప్రార్థన వేరే ఉంటుంది, అందరు కలిసి ప్రార్థన చేయడము కార్పొరేట్ ప్రేయర్. యాజ్ అ చర్చ్ యునైటెడ్ వి ప్రే. అలాంటి ప్రార్థన చేస్తుంటాం. అందుకే రండి రండి అని. ఎందుకు? బలంగా ఉంటాము, వింటాము వాక్యము. మనకేముంటుంది? రోజు మైండ్లో కొడుతుంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనము? ఇంకను మనం వివేకముతో జీవిస్తాం. వీ విల్ బీ అవే, విల్ బీ క్లెవర్, విల్ బీ వైజ్ వెన్ వీ యాక్ట్. అలాంటివి మనం చూస్తుంటాం. ఇంకా కిందికి రండి అక్క. ఏముంటుందంటే మనకు దీవెనలు ఉండవు. ఏముంటుంది? దహించు అగ్ని అంటే కన్జ్యూమింగ్ ఫైర్. ఏముంటుంది? కన్జ్యూమింగ్ ఫైర్. నేనేం చేస్తుంది అది? దహించి ఒకటేసారి మరణిస్తే కూడా పర్వాలే. ఒక్కటేసారి మరణిస్తే పర్వాలే కదా. చనిపోతే ఏమి తెలుసు అని అనుకోవద్దు. కానీ ఏంటంటే అది మనం చావము, అటు జీవించలేము, మరణించలేము. నరకంలో ఎప్పుడు పోయి చూసిరా? అసలు మనం ఇట్లా కూడా ప్రార్థన చేసుకోవాలి. అంటే ఒక్కసారి నేను అందుకే అంటాను, నరకం చూడాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద కూర్చోండి. నిజంగా. లేదా కట్టెలు పొయ్యి పెట్టి చేతులు పెట్టండి. వేడి నీళ్ళు కాగబెట్టుకొని పైనుంచి పోసుకోండి. ఇవన్నీ చెప్తున్నాడని పొద్దున్న ఆదివారం రోజు అంటుకుంటున్నారేమో. ఇవి మనకు జరిగేది ఒకసారి జరిగితే మనం చనిపోతాం ఇట్లనే. కానీ అక్కడ చాలా ఎప్పుడు అలానే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది. పురుగులు ఏం చేస్తాయంట? పురుగులు ఇష్టమా? జిల్ల పురుగులు ఎంతమంది పట్టుకుంటారు చేతులలో? చెప్పండి, చేయలేపండి. బల్లీలను ఎంతమంది పట్టుకుంటారు?
ఆడ జిల్ల పురుగు ఇక్కడి నుంచి పోయి నీ ముక్కులకి వెళ్ళి పోయి చెవులకి వెళ్ళి వస్తుంటే ఎట్లుంటుంది? ఎప్పుడైనా గమనించారా పురుగులు ఎట్లా పోతుంటే? ఆలోచించండి. పురుగు తింటూనే ఉంటుందంట, మంట చల్లారదంట. సో అలాంటి జీవితం జీవిస్తామా? అలాంటి దానికి మనం సిద్ధపడదామా? ఇంకా కిందికి రండి. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదును. ఎట్లుండగా చూడండి, అక్కడ ఇద్దరు ముగ్గురు సాక్షులతో ఏం చేస్తున్నాడు? అక్కడ వాళ్ళకు మరణశిక్ష ఇచ్చినారు. అవునా? ఇప్పుడు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి దాని పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును. ఆలోచించండి, నిబంధన రక్తము. నిబంధన రక్తం అంటే ఏంటి? యేసు రక్తం. మనం బలలో పాల్గొంటున్నాం. బలలో పాల్గొంటున్నప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన నిబంధన రక్తం. మరి ద్రాక్షారసం ఏంటి? అది ఒక ఆయన నిబంధన, ఆయన రక్తంకి అది సూచన. దట్ ఈస్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిస్ బ్లడ్. మనం ఇంకా పాపము చేస్తూ, ఇంకా కావాల్సుకొని జీవిస్తూ, ఇంకను ఆ విధంగా మనము ఇంకా జీవిస్తే ఆయన నిబంధనను ఏం చేస్తున్నామంట? మనం పాదాలతోటి ఎంత అర్హత ఉంది మనకు? ఏ అర్హత ఉంది? ఇంకా మనము ఆయన మన దేవుడు అని మనం పాటలు పాడుతుంటాము, ఆరాధిస్తుంటాము, మహిమపరుస్తున్నాం అంటున్నాము, కానీ విచ్చలవిడిగా జీవిస్తూనే ఉంటున్నాము. జాగ్రత్త అని చెప్తున్నాడా? దాని పరిశుద్ధపరచబడుటకు చూడండి, అది ఏం చేస్తున్నామంటే మనము అపవిత్రముగా అయినదని ఎంచి కృపకు మూలమగు మనం ఏం చేస్తున్నామంట? కృపకు మూలమైన ఆత్మను ఏం చేస్తున్నాం మనము? నక్కో మెరుకో అంటున్నాము. ఏమంటున్నాము? తృణీకరిస్తున్నాం. చూడండి, ఇంకా ఇంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును అంటున్నాడు. చూడండి, ఏమవుతున్నామంటే మనము దానికన్నా ఎక్కువ పాత్రునికి మనం ఏమవుతున్నాము? we have been accounted. We are insulting the spirit of grace. అవమానపరుస్తున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము పాపము చేయడానికి వీలు నేను 90% నేను పాపము చేయను, 10% చేస్తా. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకుంటాడా లేదా? గడి చెప్పండి 100%. ఎందుకు? ఆయన విలువైన రక్తము మన కోసము ఏం చేసినాడైనా? పరిహారము చెల్లించినాడు. చాలా ఈజీగా తీసుకుంటాం. ఏ సమయంలో, అందుకే ఇశ్రాయేలీయులకు చాలా ఎందుకు ఈరోజు గతి అంటే, వాళ్ళు ఆ సమయంలో ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు చేసిన పాపంకి అప్పుడప్పుడే ఏం చేసినారు? వాళ్ళు పరిహారం చెల్లించవలసింది. అందుకే ఒకసారి ఒక బలి ఇచ్చేస్తే ఏమైపోయింది? ఆ పాపము గయా. మనం కూడా ఇస్తే ఎంత బాగుంటుండే. నేనైతే 4 పౌరాలు జోబులో పెట్టుకొని 4 మేకలను ఒక గొర్రెలు ఏం చేస్తుండే? వెనకలు వేసుకొని పోవాలి రోజు. నన్ను తిట్టినా అనుకో ఏం చేయాలా? ఆడిని ఒక కోసేయాలి. నేను బాగా బాధ పెట్టినా అనుకో అక్కడనే ఏం చేయాలా? మేకను గొర్రె ఏం చేయాలా?
బలించారు. అంతే కదా. కానీ అలాంటిది పరిస్థితి కాదు. అంటే రోజుకి ఎన్ని మేకలు, రోజుకి ఎన్ని గొర్రెలు, ఎన్ని ఎద్దులను మనం బలి ఇవ్వాలి చెప్పండి, ఆలోచించండి. రోజుకి ఎన్ని పాపాలు చేస్తావు ఫిలిప్ నువ్వు? ఎన్ని పాపాలు చేస్తాం చెప్పండి? చూపుతో అయినా, మనసుతో అయినా, ఆలోచనలో, కార్యములతో, క్రియలతో. క్రియలు కార్యంలో ఒకటే అనుకోండి. ఎన్ని తప్పులు చేస్తాం? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హౌ మెనీ సిన్స్ యూ డూ? విల్ యూ బి ఏబుల్ టు గివ్ సో మెనీ షీప్ యాజ్ సాక్రిఫైసెస్? ఇవ్వగలుగుతామా? ఆలోచించాడు లేదే. అందుకే కరుణ ఆయన దయ అదే, ఆయన కృప అదే. ఆయన ఏం చేసినాడు? ఇవన్నీ బదులు నేనే బలిగా మారుతా, నేనే, ఐ విల్ బికమ్ ద సాక్రిఫైస్, ది అల్టిమేట్ సాక్రిఫైస్. న్యాయము. రేపు అనొచ్చు, రేపోతే అన్యులు అంటారు, నువ్వు వాళ్ళని గొర్రెలు మేకలు ఇచ్చినందుకు వాళ్ళు అందుకే వాళ్ళని నువ్వు రక్షించుకుంటున్నావు అంటారు. అందుకేమన్నాడు? నేనే పరిహారం, నేనే సృష్టించిన, నేనే మరణిస్తా. ఆలోచించండి. ఆ త్యాగంని మనము ఆలోచించాలి. కూర్చోండి. ఇంటికి వెళ్ళినాక ఎంతోమంది ఈరోజు చేపలు వండుకుంటారు, కొందరు కోడి కూర వండుకుంటారు, కొందరు మాంసం వండుకుంటారు, ఏదో వండుకుంటారు. తినుకుంటూ ఆలోచించండి. ఏంటి మరి ఆయన ఇచ్చిన త్యాగంని మనము భుజిస్తున్నామా? ఆయనను కూడా భుజించాలి. ఆయన ఇచ్చిన త్యాగం భుజించాలంటే ఏంటి? మనము ఆయనను మన జీవితంలో ఆ విధంగా ఒప్పుకోవాలి, జీర్ణం చేసు. ప్రతి ఒక్క అడుగులో యూ హ్యావ్ టు షో దట్ హీ ఈజ్ ఇన్ యూ. నీలో ఉన్నాడు, నీలో జీవిస్తున్నాడు, నీలో ఆయన ఎంతో విలువైన రక్తం చెందించినాడు అని ఆలోచించాడు. శరీరం నర్పించినాడే. ఆలోచించండి. కిందికి రాక. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. దీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. చూడండి, ఆయన చేతిలో పడితే భయంకరం ఉంటుంది. ఇట్ విల్ బి టెరిబుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సో మనం ఎందుకు అంటే పరిస్థితులు చూస్తుంటే ఇంకా సమయము లేదు. సమయం వదిలేసే. సమయం ఇంకా ఉండినా కూడా ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి. కొందరు ఇల్లు దాటి వెళ్తున్నారు, ఉద్యోగాలకి వెళ్తుంటారు, తిరిగి రారు. ఎందుకు? ఎక్కడో యాక్సిడెంట్లను చనిపోతారు. వెళ్తూ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. యవనస్తులకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పడిపోతున్నారు, అక్కడనే మరణిస్తున్నారు. సమయం కూడా ఉండలేదు వాళ్ళని సరి చేసుకోవడానికి. ఆ విధంగా మరి ఎంతోమంది మరణిస్తున్నారు. మరి ఆ సమయంలో అలాంటిది మనకేమైనా జరిగితే ఎక్కడ ఉంటాము, ఎక్కడికి వెళ్తాము అని ఆలోచించండి. చాలా జాగ్రత్తగా జీవించాలని ఆశిస్తున్నాడు. ఇంకో 2 వచనాలు చూద్దాం. రెండో పేతురు 3వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చూద్దాం. అంత దినములలో చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు? సఖ్య దురాశలతో, అంటే సొంత దురాశలతోటి, ఆయన ఆశలు కాదు, మన సొంత ఆశలతోటి మనకిష్టం ఉన్న జీవితం జీవించాలని ఏం చేస్తుంటాం? మనము రాజీ పడిపోతుంటాం, కాంప్రమైజ్ అయిపోతుంటాం. వాట్ ఇస్ ఏ పర్సనల్ లాస్. ఇంకా కిందికి రండి.
ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమాయనో, ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి తెలుసుకుని ఏలయనగా వాళ్ళు బుద్ధిపూర్వకంగా మరుతురు. అంటే ఏంటి? ఆయన మనం కరుణించి ఆయన ప్రియులుగా చేసుకున్నాడే, అదేమవుతుంది? మనము మర్చిపోతున్నాము. వి ఫర్గెట్. మంచి ఆరాధించినాం ఈరోజు, కానీ దాంట్లో మనస్ఫూర్తిగా మనము ఆయనను తెలుసుకొని ఆరాధించినామా? ఏదో మనకు వచ్చిన పదాలు అని మనం ఆరాధించినామా? ఈ పదాలు మంచిగా ఉన్నాయి అని మనం ఆరాధిస్తున్నామా? ఆ విధంగా దేవుని తెలుసుకొని ఉన్నామా? ఆ విధంగా నువ్వు దేవుని తెలుసుకొని ఉంటే నువ్వేం చేస్తావు? పాపము చెయ్యవు. పాపంని వ్యతిరేకిస్తుంటావు, పోరాడుతుంటావు. రోజు రోజుకు ఏం చేస్తుంటుంది? నువ్వు శరీరంలో ఏ విధంగా నువ్వు వయసులో పెరుగుతున్నావో, నువ్వు ఆత్మీయ జీవితంలో కూడా ఏం చేస్తుంటావు? నువ్వు ఎదుగుతుంటావు. అదే సూచన. నువ్వు క్రైస్తవునిగా జీవిస్తున్నావు, ఎదుగుతున్నావు అంటే, నువ్వు రక్షింపబడినవంటే ఏం కావాలా? నువ్వు రోజు రోజుకి ఏం కావాలా? ఆత్మీయతలో ఎదగాల. పాపం నుంచి ఇంకా దూరము పోతుండాలా. దేవునికి దగ్గరగా పోతుంటావు. ఎక్కడ రాజీ పడకుండా జీవిస్తుంటావు. ఆ మనసు ఆ మార్పు ఎవరు చూస్తారు? ఈ లోకం తప్పకుండా చూస్తుంది. అరే इसमें कुछ अलग ही है, ये कुछ बदल रहा है यार, हर एक दिन कुछ नया है, ఏదో కొత్తదనం ఉంది, ఏదో నూతనత్వం ఉంది, ఏదో there is something new in this person. I want to be like him, I want to be like her. నేను ఆమెలాగుంటాను, ఆయనలాగుంటాను. ఏదో ఎంత మంచి జీవితం జీవిస్తున్నారే అని ఏముంటుంది? వాళ్ళు చూస్తారు. అది మన సాక్ష్యం, అది మన సువార్త చాటించడం. That is preaching the gospel by our lives, practical lives. ఇంకా కిందికి రాను. నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఇప్పుడును ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినమున వరకు అగ్ని వరకు నిల్వ చేయబడినవై. చూడండి, అదే వాక్యముతో ఆయన న్యాయవంతుడు. అంత కృప మనకు. క్రైస్తవ జీవితము చాలా కష్టం. ఒక్కసారి మనము ఆయనను తెలుసుకుని ఇంకా, అందుకని ఫస్ట్లో ఏమన్నాడు? నువ్వు సత్యమును ఎరిగిన వానిగా ఉన్నాక, ఆఫ్టర్ యు హ్యావ్ నోన్ ద ట్రూత్ యు స్టిల్ సిన్, బాయ్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉన్నాను. ఆడుకోకండి దేవునితోటి, ఆడుకోకండి. ఆయన కోపము ఇశ్రాయేలు మీద. నిన్న ఒక సహోదరులతో మాట్లాడుతున్న ఈ వాక్యం చదివినాం. ఏంటంది? 2వ దినవృత్తాంతములు, 2 Chronicles 36th chapter, 36వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలిగిన వాడు. కటాక్షం అంటే ఏంటి? దయ చూపించేవాడు, అంతే కదా? దయ, ప్రేమ, జాలి ఇవన్నీ చూపించేవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా తన దూతల ద్వారా. అంటే ఇప్పుడు దూతలు వస్తలేరు. ఎవరు వచ్చారు ఇప్పుడు మీ ముందు?
వాక్యం వస్తుంది, నా ముఖం చాలా మందికి ఇష్టం లేదు, కానీ వచ్చే వాక్యం, నేను అనేది వచ్చే వాక్యము వస్తుంది. వింటున్నారా? ఎవరికి వినిపిస్తుంది ఈరోజు? చేయలేపండి. అందరు వింటారు. గుడ్. ఆయన పెందలకడ లేచి వారు దేవుని దూతలను ఏం చేసిన? ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, వాళ్ళ అతని ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము until the anger of the Lord rose against his people. ఆయన కోపము ఏమవుతుంది? ఏమవుతుంది? జనుల మీదికి వచ్చెను అంటున్నాడు. చూడండి, ఎవరి జనములు? ఆయన జనముల మీదికే. అదొకటి అండర్లైన్ చేసుకోండి. హిస్ పీపుల్ అని ఉంటుంది అక్కడ. ఆయన జనములు. ఆయన జనములు ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరు? మనము. ఇర్మియా 7వ అధ్యాయం 7th chapter, Jeremiah 7th chapter 23 onwards, 23 నుంచి 28 దాకా చదవండి. ఏదనగా మీరు నా మాటలు ఇప్పుడేంటి మనకు? ఈ నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉండును. ఐ విల్ బీ దై గాడ్ ఇఫ్ యూ లిసన్ అండ్ ఒబే మై కమాండ్స్. ఇఫ్ యూ ఒబే మై కమాండ్స్, నా ఆజ్ఞలకు మీరు ఆలకించిన ఎడల నేను మీకు దేవుడై ఉండును, మీరు నాకు జనులై ఉండును. యూ విల్ బి మై పీపుల్. ఎవడైనా రాని, ఈ లోకంలో ఎన్నో శక్తులు ఏమన్నా రాని, ఎవరి జనాభా ఉంటామో మనము? ఎవరి జనాభా లాగా ఉంటాము? మనం ఎవరు సాధించలేరు. కానీ ఆయన మాటకి ఏం చేయాలి? మనము విధేయత చూపించాలి. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను మీకు చూపించిన మార్గంలో మీరు వాక్ in the ways that I have shown you, in the ways I show you, you will be my people. నా జనాభాగా ఉంటాను, నేను మీకు దేవుడిగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నానా? చూడండి, కానీ అనేది ఒకటి ఉంటుంది. అయితే బట్ మంచిగా కూర్చోండి అలర్ట్గా. బట్ వారు వినకపోయి, స్టిల్ దే డిడ్ నాట్ లిసన్. ఇదో చూద్దాం, ఈరోజు వస్తుందిగా వాక్యం విన్నాక, సత్యము తెలుసుకున్నాక, ఈరోజు దాకా తెలియలేదు అనుకుందాం లేండి, గతం కానీ ఈరోజు అయితే మనకు సత్యం తెలుస్తుంది కదా. ఈ సత్యం ఈరోజు నుంచి మనం అమలుపరచకపోతే ఏమవుతుంది? చదువుదాం. ముందుకు సాగక వెనుక తీయచ్చు. ముందుకు వెళ్ళకుండా ఏం చేస్తున్నామంటే మనము వెనుకకి వెళ్ళిపోతున్నాము. ముందుకు వెళ్ళకపోతే ఏం చేస్తున్నాము? మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనుకకి ఎందుకు వెళ్తున్నాము? తమ ఆలోచనలను బట్టి మీ దుష్ట బుద్ధి కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఏమంటాడు ఇంగ్లీష్లో? దట్ లైన్ ప్లీజ్. ఆఫ్ దర్ ఈవిల్ హార్ట్స్ అంటున్నాడు. దుష్ట హృదయము, ఈవిల్ హార్ట్స్.
ఏమవుతుంది? అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవా నేను తప్పు చేయగానే నన్ను కొట్టు. ఏమైపోతుంది? బరాబర్ అయిపోతుంది. ఏమవుతుందంటే తప్పులు చేస్తూ చేస్తూ ఆ దెబ్బలు ఏమవుతూ ఉంటాయి? జమ్మాయి ఒక్క దెబ్బ కొట్టిన అనుకో 10 రోజులకు ఒకసారి అయిపోతుంది. అట్లా కూడా కొట్టాడు. ఏం చేస్తున్నాడు? లాస్ట్కి తీర్పు తీస్తాడంట. అరే ఆ రోజు ఇచ్చేదేవా ఎందుకు, సరే తప్పు చేసినా నేను ఈరోజే నీళ్ళు డౌన్ చేస్తా అని చెప్పి మనం ఏం చేయాలా? ఆయననే ఏం చేయాలా? ఆయన క్షమించక ముందు, ఆయన పనిష్మెంట్ ఇవ్వకముందు ఏం చేయాలా? మనమే మోకాళ్ళ మీద ఉండాలి. దేవా అయ్యా నన్ను క్షమించు, ఇక నాతో కాదు, దయచేసి క్షమించు, లేకపోతే ఇంకా కిందికి రండి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినమును మొదలుకొని నీటి వరకు వాళ్ళు వెనుక తీర్చు వచ్చిన వారే. వాళ్ళేమో అక్కడ ఐగుప్తు దేశము దాటి వచ్చినారు, ఎర్ర సముద్రము దాటి వచ్చినారు, మనము బ్యాప్టిజం ట్యాంక్ దాటి వచ్చినాం. అంతే. వాళ్ళు ఏం చేసినారు? ఎర్ర సముద్రం యోర్దాను దాటొచ్చినారు. మనం ఏం చేసినాము? బ్యాప్టిజం ట్యాంక్ దాటొచ్చినాము. ఎందుకు? అక్కడ ఒక ఒప్పందం తీసుకున్నాము, ఒక సాక్ష్యం ఇచ్చినాము. ఏమని? ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి నేను నీ ఆజ్ఞలకు లోబడి నేను నిన్ను పోలి నడుచుకోవడానికి ప్రయత్నము చేస్తా. కానీ ఆ విధంగా జీవిస్తున్నామా? మరి ఆయన మనకు దేవుడై ఉంటాడా? మనం ఆయన ప్రజలుగా ఉంటామా? ఆలోచించండి. ఇంకా కిందికి రండి. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తులైన నా సేవకులందరినీ నీ యొద్దకు పంపుతూ వచ్చి తిని. అందరిని పంపిస్తున్నాడు, చెబుతున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు, వాక్యం తెలియపరుస్తుంది, తేటపరచబడుతుంది. అన్ని విధాలుగా మనకు వాళ్ళు హెచ్చరికలు ఇస్తున్నారు, మనను సలహాలు ఇస్తున్నారు, మన గురించి ప్రార్థన చేస్తున్నారు. కానీ వారు నా మాట వినక ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు కదా. ఎవరు? మనము. అప్పుడు చెవి యొగ్గక ఉన్నారు. వాళ్ళు మెడను ఏం చేస్తలేరు? వంచక. మనసును కఠినపరుచుకొనుచున్నారు. మెడ వంచకుండా అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలకు లోబడక, ఆయన మాటకు విధేయులుగా ఉండకుండా, నా ఇష్టం ఉంచితే ఏంటి? తల ఉంచితే ఏంటి? మర్యాద ఇచ్చినట్లు, ఒకరికి లోబడి ఉండేటట్టు. అంతే కదా. తల వంచకపోతే ఏంటి? తుమ్ముకోనే, నువ్వెంత వానివయ్యా, నీ ముందెందుకు నేను తల వంచుతా? ఎవరు చేస్తున్నారు అవి? ఎవరు చేస్తున్నారు? మనమని అన్నీ కలుపుకోకండి. మంచిగా కలుపుకుంటున్నారు ఇప్పుడు మనము అని. ఎవరు? నేను. ఇప్పుడు మనం వదిలేసేయండి. రేపు దేవుడు అందరినీ పిలిచి మీరు అందరు చేసినందుకు మీ అందరికి ఒకటే శిక్ష అని అనడు. ఏముంటాడు? ఎవరిది వాళ్ళకే. ఎవరిది? నేను తల వంచక సరిదిద్దుకోకుండా, ఆయన ఆజ్ఞలకు నేను విధేయత చూపించకుండా వారు పితరుల కంటే మరీ దుష్టులైరంట. పెందల కాడ అంటే ఏంటి అర్థము? ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ది సన్ రైజ్. ఎర్లీ మార్నింగ్, ఉదయం ఇంకా కాకముందు, సూర్యుడు ఇంకా ఉదయించముందు. అంటే ఆయన అంటే ఇక అప్పటికి యేసు ప్రభు రాలే. అంతే. అది సింబాలిక్గా ఆ విధంగా.
బట్ ద సేమ్ థింగ్. ఇప్పుడు సూర్యుడు అస్తమించిండుగా, ఆ విధంగా అంటే సూర్యుడు అస్తమించిండుగా, యేసు వచ్చిపోయిండుగా, సత్యం చూపించిండు కదా, ఆయన అన్ని విధాలుగా మన కోసం ఏమైనాడు, బలి ఇచ్చినాడుగా. మరి ఇంకనూ మారను అట్లానే ఉంటా అంటే నడుస్తుందా? మరి ఈరోజు ఆలోచిస్తాము, మనము బల్లలో పాల్గొనడానికి మనకు అర్హత ఉందా లేదా? ఉందా? ఆలోచించుకో. అది ఎవరి మీద ఉంటుంది? వ్యక్తిగతంగా ఉంటుంది. అది నీకే, నీ వ్యక్తిగత జీవితము, నువ్వు దేవునితో ఏ విధంగా జీవిస్తున్నావు అనేది సొంతగా ఎవరి వాళ్ళకు తెలుసు. మోకరిస్తా.